నేను అమెరికా ఫస్ట్ అని నినాదం ఇచ్చానయ్యా. అందులో భాగంగా గ్రీన్లాండ్ ఆక్రమించుకుందాం అనుకుంటున్నానయ్యా. అది మన ప్రయోజనాల కోసమేనయ్యా. మనం ఆక్రమించుకోకపోతే ఈ 100 ఏళ్ల నుంచి ఆక్రమించుకోలేదు రష్యా గాని, చైనా గాని. అయినా అది ఆక్రమించుకుంటుందని నేను భావిస్తున్నానయ్యా. కాబట్టి అది నేను ఆక్రమించుకుందాం అంటే వాళ్ళని ఇచ్చేయమంటే ఇవ్వట్లేదు. వద్దని ఫ్రాన్స్ చెప్తోంది, యూరప్ దేశాలు చెప్తున్నాయి. వాళ్ళ మీద పెనాల్టీలేసాను. అంటే వాళ్ళ మీద రూ. 25 రూ. 50 మీరే కట్టాలి. ఇది అమెరికా అధ్యక్షుడు ట్రంప్ వైఖరి. గ్రీన్లాండ్‌ని యూరప్ దేశాలు వ్యతిరేకిస్తే, యూరప్ దేశాల వస్తువులు అమెరికాలో అమ్ముకుంటే రూ. 25 ట్యాక్స్ ఏస్తే, టారిఫ్ ఏస్తే ఎవడు కట్టాలి? ఆళ్ళొచ్చి కడతారు యూరపోళ్ళు. ఈళ్ళే కట్టాలి. భారతదేశం రష్యా దగ్గర నుండి ఆయిల్ కొంటుందయ్యా. నేను వద్దని చెప్పినా కొంటుందయ్యా. కాబట్టి రూ. 50 ట్యాక్స్ ఏసాను. భారతదేశం కడుతుందా? అమెరికా వాడే కడతాడు. ఇండియా వాడిది రూ. 100 సరుకు రూ. 150. ఆ రూ. 50 ఆడికి పోద్ది, అమెరికన్ గవర్నమెంట్‌కి పోద్ది. కట్టేది ఎవడు? వాళ్ళ ప్రజలే. ఇప్పుడు ఇరాన్ దగ్గర నుంచి వ్యాపారం చేయొద్దని నేను చెప్తున్నాను. ఇరాన్ మీద నాకు కోపం వచ్చింది. కాబట్టి నేను దాని మీద ఆంక్షలు పెట్టాను. నేను వ్యాపారం చేయొద్దంటే కూడా ఇండియా వ్యాపారం చేస్తుంది, చైనా వ్యాపారం చేస్తుంది, బ్రెజిల్ వ్యాపారం చేస్తుంది. వాళ్ళందరి మీద రూ. 50 వేసాను. కాబట్టి మీరు కట్టండి. అంటే మన మీద పన్నేస్తాడు, ఆళ్ళు కట్టాలి పాపం. అది. ఇప్పుడు ఇట్లాగా పదే పదే వాళ్ళ మీద టారిఫ్, వీళ్ళ మీద టారిఫ్ అంటే పిచ్చోడి చేతిలో రాయింది. డబ్బులంతా కట్టేది ఎవడు? అమెరికా వాడు. ఆ రేంజ్‌లో ధరలు పెరిగేది అమెరికా వాడి. వాడి సంపాదన పెరుగుతుంది ఆ స్థాయిలో. చచ్చేది ఎవరు చివరికి? అన్యాయం అయిపోయేది ఎవరు? మునిగిపోయేది ఎవరు? ఎంత డబ్బులు వచ్చినా నష్టపోయేది ఎవరు? అమెరికా వాళ్ళకి కూడా పిచ్చెక్కిస్తున్నాడు.